హలో బడీస్, వెల్కమ్ టు పార్ట్ 2. ఇది మన అవుట్ఫిట్ అనమాట అండ్ లగేజ్ ఫుల్లీ ప్యాక్డ్ చేసుకుని అలా ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసి బస్సు కోసం వెయిటింగ్. ఈ బస్సు కోసం నేను 3 అవర్స్ నుంచి వెయిట్ చేశాను. బట్ ఈ బస్ జస్ట్ టెర్మినల్ చేంజ్ అవ్వడం కోసమే, అంతే అనమాట. బట్ ఆఫ్టర్ నేను రియలైజ్ అయింది ఏంటంటే అది చాలా పక్కన అలా పైకి వెళ్ళిపోవడమే. చాలా సాడ్. ఓకే, బట్ వెరీ హ్యాపీ. అండ్ దిస్ ఈజ్ ఎంట్రీ ఫర్ సో భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ధన్యవాద్, శుక్రియా. సో లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపల వెళ్ళాక వాళ్ళకి మనం ఇది చూపించాలన్నమాట, టికెట్ చూసి లోపల పంపిస్తారనమాట. అలా డైరెక్ట్ లాంచ్కి వెళ్ళి ఫుల్గా తినేసాము. ఇంకా మార్నింగ్ 5:30కి వెళ్ళాము. బస్ ఎక్కి ఫ్లైట్ దగ్గరికి వెళ్తాం. ఇది వచ్చేసరికి మన ఫ్లైట్. సో ఫ్లైట్ అయితే ఉంది, బస్ అయితే దిగేసి ఫ్లైట్ లోపల ఫాస్ట్గా పైకి వెళ్ళిపోతాం. సో ఇది చాలా పెద్దది. ఇటు నుంచి ఒకటి ఎంట్రీ, అటు నుంచి ఒకటి స్పైస్ జెట్. చాలా బడ్జెట్, 1500 రూపీస్ అంతే. అలా ఫ్లై గోయింగ్ టు లడాక్. మామూలుగా ఉండదు, రచ్చ రంబోలా అనమాట. సో ఢిల్లీ అయితే ఇలా ఉంది మార్నింగ్. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు లడాక్. అలా గాలో తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. సో గాయస్, ఎలా ఉంది చూసారా, మామూలు లేదు, రచ్చరంబోలా. సో మనకి లేని ఎగ్జైట్మెంట్ అయితే వస్తుంది. సో ఫైనల్ ఇది డ్రీమ్ ట్రిప్. అలా లోపల నుంచి బయటకు చూస్తే ఉంది స్వామి. అబ్బాబ్బా, సడన్గా నేను షాక్ ఇచ్చాడు. To hold, and there are 2 other aircrafts holding ahead of us. Due to traffic, we will be diverted towards Delhi. If you wish to use the lavatories, you may do so now. Thank you. మాట్లాడుతున్నారు రే, ఢిల్లీ వెళ్ళేదిరా, లేక్ పంపిరా రే, కింద హిమాలయాలు వచ్చి ఇంకా దింపరా బాబు. అరే ఏంట్రా, కావాలంటే పారాషూట్ ఇచ్చామా, ఇక్కడే దిగేస్తా. ఏంట్రా రే పైలట్ ఆపరా రే, కింద చూసి పైన రివర్స్ తీసుకునేది ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా. ఆల్రెడీ 2 ఫ్లైట్స్ వెనక్కి వచ్చేసినాయంట. ఇదేంటి ఏమైతే షాక్. కింద ఏమో హిమాలయాలు చూసి ఇంకా పైన ల్యాండ్ అవుతాం. ఇందాకే చెప్పాడు వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ అని. అరే గోయింగ్ టు ల్యాండ్ చేయాలి కదరా. సో యాక్చువల్లీ ఏమైందంటే హెవీ స్నో ఉండడం వల్ల ల్యాండ్ చేయడానికి కుదరలేదు. ఎంటైర్ లే ఉన్న ఇది మొత్తం స్నోతో నిండిపోయిందంట. సో రే ఆజాము, ఆపరా రే బ్రో, చూడు బ్రో, ఫ్లైట్ ఆపమని చెప్పండి బ్రో. వాడికి కావాలని 2 పారాషూట్లు ఇచ్చేమన్నా దూకేద్దాం, వెళ్ళిపోదాం పల్లెకి. వీడు మొత్తం చెప్తుంది నిజం అబద్ధం మాకు అర్థం కావట్లేదు. సో మేము చేస్తుంటే 50 ఫోన్లో ఇది ఆన్ చేసి వాడు చెప్పింది నిజమే. హిమాచల్ ప్రదేశ్ నుంచి యూటర్న్ తీసుకుంటారు దొంగ నాకు. సర్లే తినబడిలే, కానీ ల్యాండ్ అవ్వడానికి కష్టమైతే ఏం చేస్తాం, ఎవరేం చేయలేం కదా. సో ఇంకా అల్లా తిప్పాడు. గుండె అయితే ఎంత బాధపడుతుందో. కింద హిమాలయాలు దాటి వచ్చేసాం. మీరు చెప్పింది రైటే, కావాలి 2-3 సార్లు చెక్ చేసుకోవడానికి. బట్ ఫైనల్లీ గోయింగ్ టు ఢిల్లీ. దిస్ ఈజ్ నాట్ డైజెస్టబుల్. ఇప్పుడు అనిపిస్తుంది తేనె పట్టు మీద రాయి పెట్టి కుట్టినట్టుంది. అని అసలు చేసావు కదా రే. సర్లే ఇంకేం చేస్తానులే కానీ. సో ఫ్లైట్ అయితే ఇప్పుడైతే బ్యాక్కి వెళ్తున్నాము ఢిల్లీ. ఇంకో ఫ్లైట్ ఏమైనా చూసి, లేదంటే సేమ్ ఫ్లైట్ మళ్ళీ తెస్తా అంటున్నారు వాళ్ళైతే. సో లెట్స్ సీ. ఫైనల్ ఢిల్లీ ల్యాండ్ అయ్యాం అనమాట ఢిల్లీలో. సో గాయస్ అయిపోయింది. సో ల్యాండ్ అయిపోయింది. ఈడేం చెప్పాడంటే మాకు, సో ఇక్కడ వెయిట్ చేయండి, ఒక 1/2 అవర్ to 1 అవర్ వెయిట్ చేసాము. మనం సంగతి తెలిసింది కదా, సైలెంట్గా ఉన్నాం. ఏంటి చూస్తూ ఉంటాము. మన బ్రో కూడా మనతో పాటు తోడుగా ఉన్నాడు. సో ఫైనల్గా దిగాము. 2 అవర్స్ తర్వాత గొడవ అయితే పడుతుంది. ఏమైంది ఏంటి అని పార్ట్ 3లో చెప్తా. డోంట్ మిస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. దీని గురించి తర్వాత చెప్తా.